నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్గా వీకెండ్లోకి అడుగు పెట్టేశాం. సో వీకెండ్లోకి అడుగు పెడుతున్నామంటే చాలా మంది ఆడియన్స్ మాధవిరెడ్డి గారి వీకెండ్ ర్యాపప్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అయితే ఒకసారి మనం మార్కెట్ల గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే 2024 అంటే ఇవాళ మనం 2024 ఆగస్టులోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 7 months వరకు మార్కెట్లో మంచి బుల్ రైల్ నడిచింది. చాలా మంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు. బట్ ఆగస్ట్ స్టార్ట్ అవ్వగానే మార్కెట్లో చాలా పెద్ద ఫాల్ చూసాం కాబట్టి, సో ఎందుకంటారు ఇంత పెద్ద ఫాల్ని మార్కెట్లో చూసాము? నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎటువంటి నెగటివ్ న్యూస్ మార్కెట్ని కొలాప్స్ చేసిందంటారు అసలు? సో మీరు అన్నది కరెక్టేనండి. ఎందుకంటే జూలైలో కూడా మనకి ఎఫ్పిఐస్ ఇన్ఫ్లోస్ చాలా బాగున్నాయి, ఫారెన్ ఇన్ఫ్లోస్ కూడా. బట్ ఆగస్ట్లో చూస్తే స్టార్ట్ అవ్వగానే ఎఫ్పిఐస్ కూడా వాళ్ళ మనీని, మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అండి, ఎస్పెషల్లీ ఇన్ ఆగస్ట్ 5th కానీ 6th కానీ ఆల్మోస్ట్ 10,000 crores per day సెల్లింగ్ అనేది ఎఫ్ఐఐస్ నుంచి జరిగిందండి. సో మనం మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్సే కనపడుతున్నాయండి, గ్లోబల్ ఫ్యాక్టర్సే కనపడుతున్నాయి కానీ బట్ మనకి ఏదైతే నేషనల్ అంటే డొమెస్టిక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు జిఎస్టీ కలెక్షన్స్ 1.82 lakh crore కానీ, లేకపోతే ఈ ఫైలింగ్స్ కానీ, చాలా మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఆన్ అన్ యావరేజ్ అంతా కూడా బాగానే ఉందండి. ఈవెన్ జీడిపి గ్రోత్ కూడా మనం ఓవరాల్ అన్ని ఎకానమీస్ తో కంపేర్ చేసుకుంటే మన ఈ జీడిపి గ్రోత్ చాలా బాగుందనే చెప్పొచ్చు. సో మనకి డొమెస్టిక్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కానీ బట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ ఫియర్స్ అంటే మన చుట్టూ కూడా బాగుండాలి కదా. సో మీరు లెట్స్ టేక్ ఇట్, మన నైబర్స్ నుంచి మొదలు పెడదాం. ఐదర్ పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఆఫ్ఘనిస్తాన్, రీసెంట్ గా బంగ్లాదేశ్. సో మన చుట్టూ నైబర్స్ ఎవరు కూడా అంతా కూడా చాలా పానిక్ లో కానీ, వాళ్ళంతా కూడా బ్యాంక్రప్సీలో ఆల్మోస్ట్ మన నైబర్స్ అందరూ, యూ టేక్ పాకిస్తాన్, వాట్ ఎవర్, ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే శ్రీలంక, వీళ్ళంతా కూడా ఇది మన చుట్టూ ఉన్న నైబర్స్. సో మనం కొంచెం బిజినెస్ వాళ్ళతో కూడా చేస్తాం కదా. సో డెఫినెట్ గా కొన్ని ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మనం దాటుకుంటూ మనం యుఎస్ దగ్గరికి వెళ్ళామంటే పెద్ద ఎకానమీస్, ఇవంతా మన నైబర్స్. సో మనం నెక్స్ట్ ఎకానమీస్, హైయెస్ట్ ఎకానమీస్ మనం వెళ్ళామంటే జపాన్ లో మనం కొన్ని ఇంట్రెస్ట్ రేట్ హైక్ అవ్వగానే అక్కడ ఇమీడియట్లీ లాట్ ఆఫ్ పానిక్ వీ హ్యావ్ సీన్. అండ్ ఆ తర్వాత పెద్ద ఇంకొక ఎకానమీ యుఎస్ లో, ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఫియర్స్ ఎక్కువ అవుతున్నాయి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఎక్కువ అవుతున్నాయి, బట్ కావాల్సిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేయలేకపోతున్నాము అనేది ఒక్కొక్కసారి, అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రిపోర్ట్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్ గా మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడము, ఆ పర్టికులర్ ఏదైతే ఆ రిపోర్ట్ వచ్చిందో. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యుఎస్ నుంచి వచ్చిన ఈ స్లో డౌన్ ఫియర్స్ కానీ, జపాన్ నుంచి వచ్చిన ఈ రేట్ హైక్ ఇష్యూస్ కానీ, లేకపోతే మన నైబర్స్, ఇంక ఇవన్నీ మనకి ఏంటంటే లైక్ దేస్ ఆర్ ఆల్. ఇంకోటి ఏంటంటే మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కూడా అలా పెరుగుతూనే ఉన్నాయండి. సో మీరు ఇరాన్, మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, ఇవన్నీ హమాస్, ఈ ఇష్యూస్ కూడా ఆగడం లేదు ఎక్కడ. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనం బాగుంటే సరిపోదు కదా, మన చుట్టూ కూడా ఆ సిచ్యువేషన్ అనేది, ఆ ఫేవరబుల్ సిచ్యువేషన్ అనేది మనకి క్రియేట్ అవ్వట్లేదండి. సో దానివల్ల మనం కొంచెం సెట్ బ్యాక్ అవుతున్నాం, ఈవెన్ దో వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఎట్ డొమెస్టిక్ లెవెల్స్ లో. సో మనం కొంచెం ఫేవరబుల్ గా లేకపోవడం వల్లనే మనం ఈ విధంగా సెల్ ఆఫ్ అనేది మనము మేజర్ గా చూసాము. సో ఫైనల్ గా అయితే లాస్ట్ వీక్ మీద ఈ వీక్ కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయ్యామండి. ఎందుకంటే ఫస్ట్ 2 days మీరు చెప్పినట్టు మార్కెట్ బాగా క్రాష్ వచ్చిన నెక్స్ట్ 2 days కొంచెం కవర్ అయ్యి మనం 24,367 దగ్గర నిఫ్టీ 250 points తో అబౌవ్ తో క్లోజ్ అయితే, సెన్సెక్స్ 819 points తో 79,705 దగ్గర మనము సెన్సెక్స్ అనేది క్లోజ్ అయిందని. అలానే గోల్డ్ కూడా కొంచెం 69,690 అండ్ సిల్వర్ 80,528 అనేది. యూఎస్డి ఒకటి కొంచెం మనకి నెగిటివ్ గా కనిపిస్తుందండి. ఒకవైపు 84 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 83.96 అంటే 84 అంటే మనం చాలా వీక్ అవుతుంది ఎగెనెస్ట్ డాలర్. మన రూపీ చాలా వీక్ అవుతుంది. ఇది 84 అంటే 83 అయిపోయింది, ఇప్పుడు 84 కూడా మనము వెళ్ళిపోతున్నాము ఎగెనెస్ట్ డాలర్. సో అది కొంచెం వీకనింగ్ గా మనకి కనిపిస్తుందండి. సో ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్ మాత్రం బిలో 80. సో దట్ ఈస్ వెరీ మచ్ పాజిటివ్ ద కంట్రీస్ లైక్ అస్.
మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అది $79 ఉంది, $76 కూడా వచ్చింది. అది మనకు కొంచెం పాజిటివ్గా చూస్తుందండి. సో ఓవరాల్గా మనం కొంచెం పాజిటివ్ అంటే గ్లోబల్గా కొంచెం బాగా ఎఫెక్ట్ అవుతున్నాము. అక్కడ పాజిటివ్ న్యూస్ రాగానే మన మార్కెట్స్ పెరగడము, లేకపోతే అక్కడ నెగిటివ్ న్యూస్ రాగానే మన మార్కెట్స్ కరెక్ట్ అవ్వడం. సో ఫైనల్గా మనందరం కొంచెం గ్లోబల్ న్యూస్ని ఫాలో అవుతూ ఉండడమే బెస్ట్ అనిపిస్తుందండి. సో ఒకవైపు మన డొమెస్టిక్ ఇష్యూస్ అయితే చాలా వరకు ఈ వీక్ వచ్చాయండి. ఒకటి ఏంటంటే ఎంపీసీ మీటింగ్. సో వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే కంక్లూడ్ చేసి ఫైనల్ గా వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయలేదు. స్ట్రైట్ 8th టైం వాళ్ళు కంటిన్యూస్ గా సేమ్ రెపో రేట్ నే వాళ్ళు కంటిన్యూ చేశారు. అలానే ఇన్ఫ్లేషన్ గురించి కామెంటరీ ఇస్తూ 4.5% వరకు కొంచెం వరకు పర్వాలేదు కంట్రోల్లోనే ఉందంటున్నారు. జీడిపి అయితే మాత్రం మనకి 8% అనుకున్నాము, బట్ 7.5% వరకు మనకి సిచ్యువేషన్స్ లో ఇంతవరకే జీడిపి గ్రోత్ రావచ్చు అనేది వాళ్ళు కమెంటరీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే యుఎస్ రెసిషన్స్ ఫియర్స్ అనేవి అంత ఇంపాక్ట్ అనేది మనం చూపించకపోవచ్చు. సో నాట్ టు వరీ అబౌట్ దాట్ అని చెప్పి వాళ్ళు కమెంటరీ కూడా ఇచ్చారండి. సో ఓవరాల్ గా మన డొమెస్టిక్ గా అయితే ఈ ఎంపీసీ మీటింగ్ ఒకటి జరిగిందండి లాస్ట్ వీక్. అండ్ ఫైనల్ గా మనకి రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అయితే బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయండి. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ హావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ లైక్ ఎల్ఐసి అండ్ హెచ్ఆర్, ఏబీబీ ఇండియా, యాంటోనీ వేస్ట్, జేబీ కెమికల్, హెల్త్ కేర్ గ్లోబల్, తర్వాత డ్రీమ్ ఫోక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, హెచ్బిఎల్ పవర్, గుజరాత్ ఆల్కలైన్స్, ఎల్ఐసి, గార్వేర్, సెన్సెరా ఇలాంటి కొన్ని కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయండి. సో కొంచెం డిసప్పాయింట్ చేసినవి అయితే బిర్లా కార్ప్, ఆయిల్ ఇండియా, ఇర్కాన్, సెయిల్, టిమ్కెన్, గ్లోబల్ హెల్త్, గేట్వే డిస్ట్రిపాక్స్, ఇలాంటి ఖాదిమ్ ఇండియా ఇవి కొంచెం డిసప్పాయింట్ చేశాయండి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో దీస్ కార్పొరేట్ ఎర్నింగ్స్. సో మనకి మండే అయితే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఐఆర్ఎఫ్సి, వోడాఫోన్, ఎస్జేవిఎన్, నాట్కో ఫార్మా, హ్యాపీయెస్ట్ మైండ్, సన్టెక్ రియాలిటీ, ఆర్చిడ్ ఫార్మా ఇలాంటి కంపెనీస్ మనకి మండే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడం మంచిదండి. అందరూ అదే చెప్తున్నారు, డోంట్ ఫాలో ద మార్కెట్స్. మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు మార్కెట్స్ నిఫ్టీ లెవెల్స్ కన్నా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ స్టాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మీ సెక్టార్ ఎందులో అయితే ఉన్నారో దాని గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ లో, ఇవి బేస్ చేసుకునే మీరు ఎక్కువగా పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటున్నారు. సో ఇది ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అంతా కూడా 2500 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఇంత పెద్ద క్రాష్ తర్వాత నుంచి? అవునండి, ఒక్కసారి ఎప్పుడైతే మార్కెట్ 24,000 కూడా బ్రేక్ చేసిందండి. సో దట్ ఈస్ సైకలాజికల్ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద మార్కెట్. 24,000 ఎప్పుడైతే అది మనకి బ్రేక్ చేసి 29,000 ఆల్మోస్ట్ 900, అది కూడా మనం 960 వరకు లెవెల్స్ అనేది చూసాం. బట్ అగైన్ ఆఫ్టర్ 2 days తర్వాత కొంత మనకి రికవరీ అయితే కనిపించింది. సో ఇప్పుడు మనము రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 24,550 దగ్గర, 24,380 ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఇంకా మార్కెట్ అంటే హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే బాగా జరుగుతుందండి. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అలానే సపోర్ట్ కూడా మనకి 23,800, 23,600 దగ్గర అయితే మంచి సపోర్ట్ మార్కెట్ లో ఉందండి. సో వీ హ్యావ్ టు వాచ్ దిస్ రెసిస్టెన్స్. టెక్నికల్ గా కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఇప్పుడు మార్కెట్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఇవి కూడా ఫాలో అయితే బెటర్ అండి. సో ఫర్ ద నెక్స్ట్ వీక్. రైట్. సో అయితే ఇప్పుడు మాధవిరెడ్డి గారు ఇప్పుడు అంటే ఒక పెద్ద ఫాల్ చూసాం కాబట్టి, ఒక పెద్ద అన్సర్టనిటీ మనం చూసాం కాబట్టి, అంటే ఇలాంటి టైంలో కూడా మనం ఏ సెక్టార్స్ని మనకి ఫేవర్గా మలుచుకోవచ్చు అంటారు? ఈ టైంలో కొంత ఏ సెక్టార్స్ మీద దృష్టి కేంద్రీకరించవచ్చు అంటారు? డెఫినెట్లీ అంటే ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి స్టాక్స్ కొంచెం మనకి బెటర్గా, ఇప్పుడంతా కూడా మొమెంటం అనే కాన్సెప్ట్ బాగా పెరిగిందండి. మొమెంటం అంటే ఇప్పుడు ఏది మార్కెట్లో బాగా ఫెచ్ అవుతుంది దాన్ని బట్టి ఇప్పుడు థెమటిక్ స్టాక్స్ కానీ మొమెంటం ఇలాంటివి చాలా వస్తున్నాయండి. సో ఆ బేసిస్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక న్యూస్ అనేది వస్తుందండి, న్యూస్ బేస్డ్ లైక్ ఈ ఇన్సూరెన్స్ ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టి తగ్గిద్దాము అనే ప్రపోజల్ అనేది చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. మేబీ కొన్ని వీక్స్ లోని ఏమైనా దాని గురించి పాజిటివ్ గా వస్తుందని ఆలోచిస్తూ సో చాలా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కొంచెం పాజిటివిటీ అనేది కనిపిస్తుందండి. లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎల్ఐసి కానీ, ఐసిఐసిఐ ప్రూ ఇలాంటి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే మీరు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి రాడార్ లో పెట్టుకోండి. మేబీ ఎప్పుడైతే అది కన్ఫర్మ్ న్యూస్ అవుతుంది
ఉందో జిఎస్టీ తగ్గిస్తున్నారు ఆన్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద, మనం ఏమైతే ప్రీమియమ్స్ మీద పే చేస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25,000 crores కలెక్ట్ అయిందండి. సో ఎవ్రీ వన్ ఈస్ కంప్లైనింగ్. సో ఎలా అయినా ఈ జిఎస్టీ ఎందుకు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద మనం ఎందుకు ఇంత పెట్టారు, 18% అనేది దాన్ని 5% చేయాలి అనేది ఎక్కడ నుంచి చాలా డిమాండ్, ఈవెన్ పార్లమెంట్ లో కూడా దీని గురించి చాలా గట్టిగా డిబేట్ అయిందండి. ఇమీడియట్ గా హ్యాస్ టు కమ్ డౌన్ అని చెప్పేసి. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పాజిటివ్ న్యూస్. అలానే ఈ గవర్నమెంట్ స్పెషల్ సబ్సిడీ ప్యాకేజ్ ఫర్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కి ఇస్తుందండి. సో ఆ ప్రపోజల్ కూడా ఉంది. సో దీని వల్ల మనకి ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే చంబల్, ఎన్ఎఫ్ఎల్, ఆర్సిఎఫ్, ఈ కంపెనీస్ ని కూడా, అంటే కొన్ని ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఒక్కసారి రాడార్ లో పెట్టుకోండి. మీకు ఏదైనా మార్కెట్ ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చింది అనుకోండి, ఏదైనా కొనాలి మార్కెట్ లో, ఏదైనా బై చేయాలి అంటే ఇవి కొంచెం పాజిటివ్ మూమెంట్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి యూ జస్ట్ చెక్ దీస్ స్టాక్స్ అండ్ సెక్టర్స్. అయితే ఇప్పుడు అంటే మార్కెట్ మండే ఓపెన్ అయ్యే నాటికి అంటే ఇన్వెస్టర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు, ఎటువంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి అంటారు ఎస్పెషల్లీ? సో దీంట్లో అయితే వాలటిలిటీ అయితే మనకి బాగా కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయితే అందరూ కూడా కొంచెం ట్రాక్ చేసుకుంటూనే ఉండాలండి. లైక్ గ్లోబల్లో మనకి యుఎస్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, అక్కడ వచ్చే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అక్కడ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఏం రాబోతున్నాయి. సో వీటి గురించి అయితే కొంచెం అందరూ కూడా ఫాలోఅప్ చేయాలండి. ఎందుకంటే ద ఇంపాక్ట్ ఈజ్ కమింగ్ అగైన్ బ్యాక్ టు ఆర్ మార్కెట్స్ కాబట్టి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ని చూడాలండి. అండ్ రీసెంట్ గా ఆంఫీ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ఐపీస్ 23,300 crores, అంటే జులైలో 21,000 ఉండేదండి. సో ఈ ఆగస్ట్ అంటే ఈ రిపోర్ట్ జులై ఆగస్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 23,000 crores అనేవి ఎస్ఐపిస్ ద్వారా వెళ్ళి మంచి అంటే సపోర్ట్ ని మార్కెట్ కి ఒకవైపు ఇస్తున్నాయి. బట్ ఏంటంటే ఈ ఈక్విటీలో కొంచెం తగ్గిందండి. ఈక్విటీలో వాళ్ళు అంటే ఏదైతే డంప్ చేస్తున్నారో, ఈక్విటీలో ఏదైతే మనీ ఫ్లో అవుతుందో అది కొంచెం తగ్గిందని వచ్చింది. సో ఇలాంటి డిఫరెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని చూసుకుంటూ, కొత్తగా ఏమి లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, మొమెంటమ్ స్టాక్స్ అంటున్నారు, థెమటిక్ ఫండ్స్ అంటున్నారు, సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్ ఉంటున్నారు. సో దీన్ని బట్టి మన స్ట్రాటజీస్ ని కూడా మార్కెట్ మొమెంటమ్ బట్టి, మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి మార్చుకుంటూ ఉండాలండి. చాలా మంది అడుగుతున్నారు, మేడం గ్లోబల్ ఫండ్స్ ఉన్నాయి ఏం చేయాలి అంటే, మేమైతే సజెస్ట్ చేసేది గ్లోబల్ ఫండ్స్ కన్నా మన ఇండియానే కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి. సో మీరు గ్లోబల్ ఫండ్స్ కన్నా మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఏ కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. సో దిస్ ఇస్ ద టైమ్ టు యూ క్యాన్ చర్న్ యువర్ లైక్ ఏమైనా ఇలాంటి చేంజెస్ చేయాలి అనుకుంటే ఒకసారి మార్కెట్ కండిషన్స్ బట్టి చేంజెస్ చేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. గత వారం మార్కెట్లో ఏం జరిగింది, వచ్చే వారం ఏం జరగబోతోంది అనే దాని గురించి మార్కెట్ అవుట్లుక్ ద్వారా మీ అనాలిసిస్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు.